సినిమా బాగుంది. సెకండ్ హాఫ్లో అన్నీ చాలా బాగా నచ్చాయి. హాయ్ మేడం, ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. సీతక్క సీన్ ఇంకా బాగా నచ్చింది, మ్యూజిక్ బాగుంది. బెస్ట్ ఫ్యామిలీ అంటే బ్రో సూపర్ మూవీ. అర్జున్ డైరెక్షన్ సూపర్ ఉంది. అమ్మాయి బెస్ట్ డెబ్యూట్ ఐశ్వర్యకి సూపర్ మూవీ బ్రో. బాగుంది. బ్లాక్ బస్టరా? ఫ్యామిలీ అంటే సూపర్ హిట్. ఓకే. సినిమా బాగుంది. చెప్పు సినిమా బాగుంది. చెప్పు సినిమా బాగుంది. చాలా బాగుంది సార్. అర్జున్ సార్ యాక్టింగ్ సూపర్ ఉన్నది. ఎంట్రీ కూడా చాలా బాగున్నది. సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకేనా? రైట్. హాయ్ మేడం. బాగుంది సినిమా. బాగుందా మేడం? ఏం నచ్చింది మేడం ఈ సినిమాలో? ఫ్యామిలీ గురించి చాలా బాగుంది. సీతా పైన మూవీ చూశాను ఇప్పుడే, చాలా బాగుందండి. సో బెస్ట్ వచ్చేసరికి స్టోరీ వైజ్, కాన్సెప్ట్ వైజ్ అయితే టాప్ నాచ్ అనిపించింది నాకు. ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు. బట్ ఫైనల్లీ చెప్పాలంటే బెస్ట్ డెబ్యూ టు ఐశ్వర్య గారు అని చెప్పొచ్చు. మ్యూజిక్ వైజ్ కానీ చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారు చాలా రోజుల తర్వాత ఒక క్లాసిక్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు కొన్ని సస్పెన్స్ ఉన్నాయి చెప్పాలంటే, లైక్ ధృవ సర్జా గారి ఎంట్రీ అయితే క్రేజీ. అసలు ఆయన ఉన్నారని చెప్పి నేను మూవీలో చూసేంత వరకు నాకు తెలియదు. ఎక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ చూపించలేదు. సో బెస్ట్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి మీ ఫ్యామిలీతో వచ్చి చూడడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ ఫిబ్రవరిలో. అండ్ సీతాపయనం డూ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. అండ్ లాస్ట్ చెప్పాలంటే సీతాపయనం ప్రేమకి విజయం అని చెప్పొచ్చు. అంతే. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడే చూడడం అనేది జరిగింది బ్రో. సీతాపయనము మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిటరలీ చెప్పాలంటే ఒక ప్రయాణంలో మనకు ఎన్ని అడ్డంకులు వస్తాయి, లేకుంటే తోడు అంటే మనకి ఎదురు వచ్చిన వాళ్ళు మన మంచి కోసం వచ్చిన వాళ్ళు, వేరే వాళ్ళకు చెడు చేయడానికి వచ్చిన వాళ్ళు మనకి ఏ రకంగా అడ్డం వచ్చారు, అంటే వాళ్ళు అడ్డం రావడం వల్ల మనకు ఎట్లాంటి ప్రాబ్లం నుంచి బయటపడతాము, ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో పడతాము అని చెప్పేసి చాలా క్లియర్గా చూపించారు. వీళ్ళు వాళ్ళకి అడ్డం రావడం వల్ల వాళ్ళని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఏం సహాయం జరిగిందని చెప్పేసి అది కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించారు బ్రో. దీంట్లో ఏంటంటే చెప్తారు కదా, సహాయం అంటే మంచి ఊరికే పోదు అని చెప్పేసి. సో దీంట్లో ఒక మంచి మెసేజ్ చూపించారు బ్రో. అంటే నువ్వు ఒకరికి మంచి చేస్తే ఆ మంచి నీకు రిటర్న్ వస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా నీట్గా చూపించారు. లిటరల్లీ హీరోయిన్ గారు ఐశ్వర్య అర్జున్ గారు చాలా అంటే చాలా బాగా, అంటే తనకు ఒక డెబ్యూ మూవీ, కానీ డెబ్యూ మూవీలా అంటే ఎక్కడ చేయలేదు బ్రో. నిజంగా ఈ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పింది. సో డబ్బింగ్లో కూడా ఎక్కడ తడబాటు లేకుండా చాలా అంటే చాలా చక్కగా చెప్పింది బ్రో. అలాగే మన హీరో హైట్ ఉన్నాడు, చాలా మంచి హైట్ ఉన్నాడు. ఒక్కొక్క సీన్లలో మనోడు ఎగురుతుంటే మా జాకీ చాన్లకి ఎగురుతుండు బ్రో. అంత మంచిగా అంటే ఏదో అంటే తప్పుగేం లేదు, మనోడు ఆ ఫైట్ సీన్ అట్లా పండించేశాడు. సో ఒక దగ్గర ఒక కుందేలును కాపాడే సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని ఫిదా చేసి పడేస్తాడు బ్రో. అది సో లేదు బ్రో, ఒక్కొక్క పాయింట్ ఏం కాదు, సినిమా మొత్తం చాలా బాగుంది. దీంట్లో మన సిరి క్యారెక్టర్ కానీ, సరళ గారి క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత మన కట్టప్ప క్యారెక్టర్, సో కట్టప్ప గారు ఆయన క్యారెక్టర్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్ అంటే చాలా మంచిగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు లిటరలీ 80 సంవత్సరాల ముసలోడి క్యారెక్టర్ చేశాడు. ఆయన 40 సంవత్సరాల యూత్ క్యారెక్టర్ చేసినా, 80 సంవత్సరాల ముసలోడి క్యారెక్టర్ చేసినా ఒకటే సిద్ధాంతం, హే నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా తీసుకుపో, కానీ సినిమాని మాత్రం నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి చెప్పారు. అంత మంచిగా ఉంది. సో సినిమా అయితే చాలా బాగుంది బ్రో. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఇందాకే సీత పైన సినిమా చూడడం జరిగింది. జీరో వల్గారిటీ, జీరో వైలెన్స్, జీరో నెగిటివిటీ, నో బ్లడ్, ఓన్లీ లవ్. చాలా అద్భుతమైన సినిమా. హీరోగా నిరంజన్ గారు, హీరోయిన్ ఐశ్వర్య గారు. ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా అర్జున్ సర్జా గారు చేయడం అనేది. అర్జున్ సర్జా సినిమాలు అంటే అర్థం చేసుకోవచ్చు, పెట్టిన పేరు అద్భుతంగా ఉంటుంది. మెయిన్ సినిమా చూసుకుంటే డాటర్ ఫాదర్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది, అంటే మనం ఒకరు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏ రకంగా తిరిగి వస్తున్న పాయింట్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో సత్యరాజ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, బెత్రి సత్య కానీ అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. అంటే కొన్ని సీన్స్ అయితే అరే ఇంత బాగా చేశారన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో మెయిన్గా ఏమంటే ఈ శివరాత్రికి మాత్రం ఫ్యామిలీతో వచ్చి జాగరణ చేయొచ్చు. అద్భుతమైన సినిమా. ప్రతి పాయింట్ కూడా చాలా క్లీన్ చేశారు. మా ఫ్రేమ్ పెట్టే విధానం కానీ, సో ప్రతి కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా చాలా న్యాచురల్ తీసారన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మంచిగా ఆల్ జోనర్కి ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. ఈసారి సీతాపయనం సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎక్కడూ నెగిటివ్ లేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ సీన్స్ లేవు. ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మాత్రం దిల్కు అవుతుంటుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. లందు ఈ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ, సీతాపయనం సూపర్ హిట్ రామా ఫీలింగ్ అనిపించింది. చివరి
చెప్పాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా ఎంకరేజ్ అయిపోతుంది మీ కర్మ. దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి. అన్న ఇప్పుడే చూశాను సీతాపయనం. నిజంగా ఈ సీతాపయనం అనే సినిమా ఒక లైఫ్ అనమాట, జర్నీ. అసలు చాలా అంటే కొంచెం కూడా 1% కూడా వైలెన్స్ లేకుండా చాలా జెన్యున్గా తీశారనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఎమోషన్ కానీ చాలా బాగా చూపించారు. అసలు నో బ్లడ్ ప్యూర్ లవ్ అంటారు కదా, అలాంటి సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్రకాష్ రాజు గారు, సత్యరాజు గారి క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ఈ సినిమాలో ర్యాబిట్ ఫైట్ ఒకటి ఉంటుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంది. అలాగే జంతువుల గురించి ఒక సీను అని చెప్పడం కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంకా మెయిన్ ధ్రువన్ గారు క్యామియోలో చాలా బాగా ఉంది అనమాట. ఆయన క్యామియో వచ్చినప్పుడల్లా చాలా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ చాలా హైలైట్ అనమాట. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కానీ, మెయిన్ అర్జున్ గారి కూతురు అని కాదు కానీ తను డెబ్యూట్ అయినా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్తో మంచి కంటెంట్తో చాలా బాగా చేసిందనమాట. ఇంకా అర్జున్ గారు తనే స్టోరీ రాసుకుని డైరెక్షన్ చేసి తను కూడా ఒక క్యామియో చేసి చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటుంది, అసలు ఫుల్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ అనమాట. ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. February 14th వచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి సీతాపయనం. సో చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మంచి పాయింట్స్ టచ్ చేశారనమాట ఈ సినిమాతో. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా సీతాపయనం.